కలెక్టర్ ఆఫీస్కి అయితే పోలే. ఎంత ఉంది నీ అప్పు? నా అప్పు అంటే ఫస్ట్ 1,70,000 తెస్తే ఆ నుంచి పెరిగింది 1,00,000 పోయి 3,25,000 అయింది. ఇప్పుడు దాని మీద రాసే ఉన్నాయి. ఆ పాస్బుక్ ఉంది నా కాడ. ఏమంటారు బ్యాంకు వాళ్ళు? బ్యాంకు వాళ్ళు ఏమంటారు, నువ్వు ఈ మొత్తం కట్టు కాలేజ్ అమ్మ 2 లక్షలు మా బండి కలవ పైసలు కడుతున్నా కావాలంటే ఇవన్నీ మీకు మాకు చెప్పకు. ఆయన చెప్పినాడు మేము చేసి మేము ఫోటోలు అయితే మేమంతా మా డబ్బులు మాకు కట్టినాక చూసుకోలేకపోతే పెరుగుతాయి. ఇవి అమ్ముకుంటూ వీళ్ళు అమ్ముకుంటూ మాకు సంబంధం లేదని వాళ్ళు అంటారు. అంతే అది సంగతి సార్. ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు ఏం చెప్పారంటే మీ ఇష్టం, ఎక్కడ పోతే మా పైసలు నాకు కట్టండి. నీ వర్షన్ ఏంటి? నా రివర్సన్ నాకు 2 లక్షల రుణమాఫీ అనేది మీరు చేయండి. రేవంత్ రెడ్డి గారు దయచేసి చేయండి. దాన్ని మేము కట్టుబడి ఉంటాం. మళ్ళడైనా మీరు చెప్పినట్టు మేము చేస్తాము. రెండోది, రేవంత్ రెడ్డి గారు మేము ఉన్న పైసలు మీరు ఆ బ్యాంకు చెప్పాలి. అరే ఇటువంటి బాబులు ఎవరైనా సరే, నేను కానీ ప్రజలోనే సరే, కానీ వీళ్ళు వచ్చినప్పుడు ఆ 2 లక్షలు కదమై ఉంటే మీరు కట్టుకోరని చెప్పి మా బ్యాంకు ఒకటి ఆదేశం ఇవ్వాలి. ఇస్తే మేము కరెక్ట్ మేము కట్టుకుంటాం. అట్లా ఉంటుంది. అది ఆడికి పోగానే వాళ్ళని కూడా ఇంటికి పోయి మాకు భయం అవుతుంది. ఈ 70,000 తెచ్చే 1,00,000 పోయి 3 లక్షల రేపు జప్తు చేస్తే ఈ పదవి పోయిన తర్వాత మళ్ళీ మాకు దిక్కోరు. మీరున్నప్పుడే మా కన్న తండ్రి లేక మీరు చేస్తే చాలా సంతోషంగా.